అందరికీ నమస్కారం. సీరియల్లోకి వెళ్తే గగన్ భూమి స్టేజ్ మీద డాన్స్ చేసినప్పుడు శరత్చంద్ర చూసి షాక్ అయిపోతాడు. అది గమనించిన అపూర్వ ఈరోజు భూమి ఇంట్లో నుంచి శాశ్వతంగా మా బావ బయటికి గెంటేస్తాడని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరొక ప్లాన్ ఏంటంటే సూర్య అక్కడ రెడ్ హ్యాండెడ్గా వీడియో తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఆ సమయంలో సూర్య వెంటనే చిరచంద్రకు నీ కూతురు వెనకాల భాగవతం చేస్తుంది, గగన్ చనిపోయాడని చెప్పేసి అందరినీ నమ్మించింది, కాకపోతే ఇప్పుడు మన అందరినీ బ్లాక్మెయిల్ చేయడానికే ఇదంతా చేసిందని చెప్పేసి సూర్య ఈ విధంగా శరత్చంద్రకు లేనిపోని చెప్తూ ఉంటాడు. ఆ సమయంలో శరత్చంద్ర మాత్రం భూమి మీద చాలా కోపంగా రియాక్ట్గా ఉంటూ మరోవైపు ఇలా ఉండగా శారద తన కొడుకు వచ్చాడని చాలా సంతోషంగా ఉంటుంది. ఈలోపు పూరి ఇంటికి వచ్చేస్తుంది. ఆ సమయంలో పూరి తన తల్లిని చూసి సంతోషంగా హగ్ చేసుకుంటుంది. ఇక వెంటనే తన చేతికి ఉన్న ఆ కాలిన మరకలు ఉంటాయి కదా, ఆ కాలిన మరకలను చూసి శారద ఒక్కసారిగా ఏంటమ్మా ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అబ్బాయి ఏం లేదులే అమ్మా అని చెప్పేసి అన్నయ్య ఎక్కడున్నాడు అని అడుగుతుండగా అన్నయ్యను వదిన ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు అనేసరికి వెంటనే అదే సమయానికి ఇక ధ్రువ ఇంటికి వచ్చేస్తాడు. ధ్రువ ఎందుకు ఇంటికి వచ్చేస్తాడంటే తన చెల్లెలు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటుంది కదా, తన కూతుర్ని శాశ్వతంగా ఇంట్లో ఉండనివ్వడానికి ఇక నీ కూతురుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను తనకు విడాకులు ఇస్తాను, నా చెల్లి జీవితాన్ని ఇలా సర్వనాశనం చేసినందుకు ప్రతిఫలంగా నీ కూతురు జీవితం కూడా నా చెల్లిలాగే కావాలని చెప్పేసి అంటుండగా ఏం మాట్లాడుతున్నావు బాబు అని చెప్పేసి శారద అంటుంది. నేను ఉన్నదే చెప్తున్నాను, నా చెల్లి జీవితాన్ని మీరు కావాలని చెప్పేసి తనని స్టేషన్లో పెట్టినందుకు నేను నీ కూతురు జీవితానికి ఇక ఏకంగా ఏ అడ్రస్ లేకుండా చేస్తాను, తనకి విడాకులు ఇస్తాను అని విధంగా బెదిరిస్తుండగా ఈలోపు అక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి డ్యాన్స్ చేసినందుకు చాలా సంతోషంగా ఇక మరో ఫైనల్గా కూడా వీళ్ళకి అనౌన్స్ చేస్తారు. చాలా సంతోషపడుతూ ఉంటాడు. అదంతా భూమి వల్లని చెప్పేసి భూమిని వెంటనే గగన్ హక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి నుదుటి మీద ముద్దు పెట్టేసరికి భూమి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక వెంటనే ఓ సారీ ఇక ఏదో సంతోషంలో పర్లేదు అని చెప్పేసి ఈ విధంగా భూమి అనుకుంటూ ఉంటుంది. శరత్చంద్రను రెచ్చగొట్టడానికి అపూర్వ ఇదే మంచి ఛాన్స్ అనుకొని చూసావా బావా, ఇక కూతురు అని చెప్పేసి నువ్వు ఇంతలా నమ్మినావు, కానీ భూమి ఏం చేసిందో చూసావా, నీ పరువు తీయడానికి స్టేజ్ మీద ఇక గగన్తో డాన్స్ చేస్తుంది. నిజంగానే వాడు గగన బావా, లేకపోతే గగన్ రూపంలో ఉన్న వేరే అతన? అసలు ఎందుకు బావా నువ్వు కూతురని నమ్మినా కూడా నీ పరువు తీయడానికి ఇదంతా చేసేది అని విధంగా అంటుండగా అప్పుడు వెంటనే ఇక శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సూర్యకు సైగ చేస్తుంది. అపూర్వ గారు అనడంలో తప్పేం లేదండి, తనను చూస్తే మీరు అసహించుకుంటున్నారు, కానీ మీ పట్ల ఎంతలా ఆలోచిస్తుందో కనీసం మీరు అర్థం చేసుకోండి అనేసరికి శరత్చంద్ర మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఈ ట్రైపులో వెంటనే భూమిని బావ చేత మెడలు పట్టుకుని బయటికి గెంటేసి ఆ తర్వాత నేను మళ్ళీ యథావిధిగా బావ గుండెల్లో స్థానాన్ని పొందుతాను అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే శారద నా కూతురు జీవితం అన్యాయం చేయకండి, దండం పెడతాను అల్లుడు గారు అని కాళ్ళు పట్టుకుంటుండగా ఈలోపు భూమి గగన్ ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. ఇక ఆ సమయంలో భూమి ఒక్కసారిగా శారద ధ్రువ కాళ్ళు పట్టుకుంటుండగా ఏంటత్తయ్య అసలు ఏం జరుగుతుంది అని అంటుండగా ఇక తారను అరెస్ట్ చేసినందుకు పూరికి విడాకులు ఇస్తానని చెప్పేసి అంటున్నారు అని విధంగా శారద అంటుంది. అప్పుడు వెంటనే భూమి విధంగా అంటుంది, నీ చెల్లి చేసిన పని నీకు బాగా నచ్చిందా? ఒక ఆడపిల్ల ఉండి మరో ఆడపిల్లను అలా అన్యాయంగా చేస్తూ ఉంటే అసలు భర్తగా మీరు ఇంత కూడా చలన లేకుండా ఉన్నారా? తప్పు మీ వైపు పెట్టుకొని ఇప్పుడు ఏకంగా విడాకులు ఇస్తానని చెప్పేసి అంటున్నారే, విడాకులు ఇచ్చి ఏం సాధించాలనుకుంటున్నారు? నీ చెల్లి జీవితానికి ఏంటి చేయాలో ఏంటో అని చెప్పేసి ఆలోచించకుండా తనని తప్పుదోవ పోతుంటే వద్దని చెప్పేసి తనని మంచి మార్గంలో పెట్టనివ్వకుండా తనకి ఆ తప్పు అని తెలిసినా కూడా మీరు సమర్థించుకుంటూ వచ్చారే, మరి మీరు చదువుకునేవారే కదా, బిజినెస్ పరంగా అన్నీ చేస్తున్నారు కదా, ఇదేనా ఒక ఆడపిల్లను అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవడం? చెల్లి అని చెప్పేసి ప్రేమ ఉండాలి, కనీసం ఆ చెల్లి మీద 100 రేట్ల ప్రేమ ఉంటే కనీసం 1% అయినా భార్య మీద ఉంటేనే అది భార్యాభర్తల బంధం, అంతేకాని చెల్లి ఏది చేస్తే అదే రైట్ అని చెప్పేసి నువ్వు చెల్లికి వత్తసు పలుకుతున్నావే, ఇప్పుడు విడాకులు ఇస్తా అంటావు, విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటావా
అనే విధంగా భూమి లా క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే ధ్రువ, నా చెల్లికి మీరందరూ కలిసి అన్యాయం చేశారు. ఈ గగన్ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదా అనే విధంగా భూమి అంటుంది. మీరు ఏం చెప్పినా సరే తనకి నేను విడాకులు ఇస్తాను. అసలు చట్టరీకంగా మీరు ఇలాంటి పొరపాటు చేస్తే మర్యాదగా ఉండదు బావా. ఏదో మనసులో పెట్టుకొని ఇక మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నా చెల్లి జీవితాన్ని ఇలా సర్వనాశనం చేయడం కరెక్ట్ కాదు బావా అని రిక్వెస్ట్గా ఆకాష్ అంటే గగన్ మాట్లాడుతూ ఉంటాడు. పర్లేదన్నయ్య, అయినా అంత తెగించి ఆయన నాకు విడాకులు ఇవ్వడం ఏంటి? నేను విడాకులు ఇస్తాను. ఎందుకంటే నా స్వార్థం కోసమని నేను పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టిన ప్రతిసారి ప్రతి క్షణం ఒక నరకంలా అనుభవిస్తూనే ఉన్నాను. వద్దన్నయ్య, అతను నన్నేదో భార్యగా యాక్సెప్ట్ చేసినా కూడా నేను భర్తగా యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే అతనికి నేనేంటో తెలిసి రావాలి. అప్పుడే భార్య అని వచ్చినప్పుడే నేను ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెడతాను అని అంటుండగా, ఎంత పొగురుతో మాట్లాడుతున్నావు అని చెప్పేసి చెయ్యెత్తుతాడు. బావా, ఇంతసేపు నీకు మర్యాద ఇచ్చి మాట్లాడాలంటే దానికి కారణం నువ్వు పెద్దవాడివి, ఇంటికి అల్లుడువని. అలా అని చెప్పేసి నా చెల్లి మీద నా ముంగట్నే చెయ్యేస్తే నేను ఊరుకోను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నా చెల్లిని జైల్లో పెట్టి అందరు కలిసి నాటకమాడి ఇప్పుడు గగన్ కాదు, ఇక గగనే కానీ తనకు ఏది గుర్తులేదని చెప్పేసి సరిపోతుందా? నా చెల్లి బయటకు వచ్చినాక ఒక్క సంగతి చెప్తుందిరా. ఏంటి ఏంటి ఏంటిరా అని చెప్పేసి ఒకరికొకరు కాలర్ పట్టుకుంటారు. ఇదిలా ఉండగా ఇక్కడ ధ్రువ కోపంతో ఇంటికి వెళ్ళిపోతాడు. పూరి తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఈ విధంగా భూమి అంటుంది, ఏడవకు పూరి, ఎలాగైనా సరే ధ్రువ నిన్ను అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్తాడు. లేదు భూమి, తీసుకెళ్లాలన్న తన మనసులో వచ్చినా అంత ఛాన్స్ వాళ్ళ చెల్లె ఇవ్వనివ్వదు. ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు కనుక పెళ్లి చేసుకుంటేనే ఇక ఆ ఇంటికి నేను కోడలుగా అడుగు పెడతాను, లేకుంటే లేదని చెప్పేసి ఆ రోజు చెప్పింది. అయినా వద్దు, నాకు ఏ పెళ్ళి జరిగినా పెళ్ళి అయిందని చెప్పేసి ఎన్ని రోజులు నేను బాధపడ్డా. అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నానరా అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నా. వద్దు, అతను నన్ను అర్థం చేసుకొని నా జీవితంలో అడుగు పెట్టినప్పుడే నేను అతని జీవితంలో అడుగు పెడతాను ఆ ఇంట్లో. అప్పటిదాకా ఇక నాకు ఏ టెన్షన్స్ వద్దు, ఇలాంటి బాధలు వద్దు. అది కాదు పూరి, అయినా పెళ్లి చేసుకొని అత్తారింట్లో కష్టమో నష్టం ఉంటేనే కదా ఆ తృప్తి. వద్దు, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టి నేను అక్కడ సుఖంగా ఉంటానని అనుకుంటున్నారు. మీ బాధను ఇక పలంగా పెట్టి నేను సంతోషంగా పెళ్లి చేసుకున్నందుకే దేవుడు నాకు విధించిన శిక్ష అనుకుంటున్నాను అనే విధంగా ఏడుస్తూ ఉండగా మరోవైపు భూమి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో హాల్లో కూర్చుంటారు అందరూ. భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళావు అని అంటుండగా, అబ్బాయి ఎక్కడికి వెళ్ళానా, ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి తడబడుతూ ఉంటుంది. వెంటనే లోపలికి వెళ్తుండగా, నువ్వు గగన్తో కలిసి టీవీలో డాన్స్ చేసావు కదా అని చెప్పేసి అడుగుతుండగా, అలా అడుగుతున్నావేంటి బావా, నిలదీసి అడుగు అని చెప్పేసి అంటుంది. అప్పుడు వెంటనే వెంటనే కోపంతో అపూర్వ వైపు చరచంద్ర చూస్తూ ఉంటాడు. అసలు గగన్ బ్రతుకున్నది నిజమేనా అని అంటుండగా, నిజమేనానా అని చెప్పేసి అంటుంది. అప్పుడు వెంటనే చరచంద్ర నవ్వుతాడు. ఆ నవ్వుకు అర్థం ఏంటి అని చెప్పేసి అపూర్వ పిచ్చి పిచ్చిగా చూస్తూ ఉంటుంది. జరగబోయేది తెలుసుకుందాం.